Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన కొడంగల్ ఛానల్ మెంబర్స్కి ఫ్యామిలీకి అందరికీ స్వాగతం. ఈరోజు యూట్యూబ్ అఫిలియేట్ ప్రోగ్రామ్కి మన కొడంగల్ ఛానల్ అనేది సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. దీంట్లో ప్రొడక్ట్ ట్యాగింగ్ అనేది ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిపోయింది, అంటే ఆప్షన్ అయితే వచ్చేసింది. దీంట్లో ప్రొడక్ట్ ఎట్లా ట్యాగింగ్ చేయాలి దీని గురించి మీకు టోటల్గా వివరిస్తాను నేను. దీంట్లో మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఏమవుతుందంటే మోటివేషన్ అవుతుంది. ఓకే, దీంట్లో ప్రొడక్ట్ ట్యాగింగ్ అంటే మీరు ఈ ప్రొడక్ట్ లోపల, ఈ వీడియో లోపల ఏదైతే ప్రొడక్ట్ ట్యాగింగ్ ఎట్లా చేయాలంటారంటే ఏదైతే కనిపిస్తుంటుందో ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది యూట్యూబ్ అనేది. ఒక ఆప్షన్ అది ఇచ్చింది. మాన్యువల్గా మనము ప్రొడక్ట్ ట్యాగింగ్ చేసేది ఆప్షన్ అనేది ఒకటి ఇచ్చింది. ఆటోమేటిక్ ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేసుకుంటే వీడియోలో ఏదైతే కనిపిస్తుందో, జెన్యున్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో అది మీరు షాపింగ్ మాల్లో ఏదైనా ఫ్లిప్కార్ట్ ఉండని, ఇంకా మింత్రా ఉండని, వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఆన్లైన్లో ఏదైతే టైఅప్ అయితే వాళ్ళతో ఉంటారో ఆ ప్రొడక్ట్ అనేది మనకు అక్కడ షో చేయడం జరుగుతుంది. సెర్చ్లో మనము మాన్యువల్గా యాడ్ చేయాలంటే ప్రొడక్ట్ ట్యాగింగ్ వీడియో కింద మనము అది షో చేస్తుంది. ప్రొడక్ట్ ట్యాగింగ్ అనేది ఆటోమేటిక్ ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉంది. ఈ మైక్ దీంట్లో వీడియోలో కనిపిస్తుంది కాబట్టి ఇది జెన్యున్గా మైక్ దీంట్లో వీడియోలో కనిపించాలి. అట్లోడ్ ప్రొడక్ట్ మాత్రమే ట్యాగింగ్ చేయాలి. ఇది యూట్యూబ్ రూల్, ఇది యూట్యూబ్ పాలసీ. ఇది దీంట్లో మెంబర్స్ వచ్చింది, ఇంకా షాపింగ్ వచ్చింది, ఇంకా అఫిలియేట్ ప్రోగ్రామ్కి మన కొడంగల్ ఛానల్ అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటానంటే, ఇప్పుడు దీంట్లో ఒక అన్బాక్సింగ్ మీకు చేసి కూడా నేను చూపిస్తాను. దీంట్లో ఈ ప్రొడక్ట్ ట్యాగింగ్ అనేది ఎట్లా జరుగుతుంది, మనం ఎట్లా దీన్ని ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవాలి, ఇది మీరు కొత్త క్రియేటర్స్కి ఆప్షన్ వస్తే ఇది మీరు ఎట్లా యూజ్ చేయాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే చెప్తా. ఓకే, ఇది మనకు ట్రైపాడ్. ఇది దీని అన్బాక్సింగ్ అనేది మీకు చూపిస్తాయి. దీంట్లో ఏమేమి ఉంటాయి, ఒక సంబంధించిన దీని వస్తువులు, దీని ఇన్స్ట్రుమెంట్ అనేది దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇది మన ట్రైపాడ్. ఇది దీంట్లో ఈ ట్రైపాడ్ అనేది మనకు దేనికి యూజ్ అవుతుంది అంటారంటే, మీకు మంచి మొబైల్కు అంటే ఇప్పుడు వ్లాగింగ్ చేస్తారు, టెక్ ఛానల్స్ ఉంటాయి, ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది అనేది చాలా మంచిగా ఉంటుంది. దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, దీని ట్రైపాడ్ అనేది మీకైతే నేను చెప్తా. ఇది అన్బాక్సింగ్. ఇది వచ్చింది కదా, దీంట్లో ఏముందంటే లైటింగ్. దీని ఏముంది, రింగ్ ఫిల్ లైట్. ఇది ఫిల్ లైట్ అండ్ బ్యూటీ ఫేస్, మేక్ ఫేస్ అండ్ ఐ ఇన్ బ్యూటీ, నైట్ కోర్ ఎక్స్ట్రీమ్, మల్టిపుల్ కలర్ టెంపరేచర్. అంటే దీని టెంపరేచర్ అనేది మనం మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు దీనికి రింగు ఏదైతే పెడతామో దాని టెంపరేచర్ అయితే మనం మార్చుకోవచ్చు. దీని లోపల ఈ మొబైల్ పెట్టాలి. మొబైల్ పెడితే ఏమవుతుందంటే వెనక నుంచి ఇది ఫోకస్ చేస్తుంది. ఫోకస్ చేసి మనకు మల్టిపుల్ కలర్లో మనకు సర్వీస్ అయితే అందిస్తుంది. దీని గురించి అయితే మీకైతే మీరు చూసింది కదా, దీని అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాం. ఇది రింగ్ లైట్. ఇది మన స్టాండ్. దీనికి ఇప్పుడు దీనికి కావాలి కదా, దీనికి స్టాండ్ అనేది. ఇది స్టాండు, ఇది రింగు దీనికి పెట్టేది, దీనికి అటాచ్ చేసి పెట్టాలి. దీంట్లో మన కలర్ కూడా మంచిగానే వచ్చింది. ఇగో దీనికి యూఎస్బితో కనెక్షన్ ఇచ్చిండు. దీంట్లో మీకు మంచిగా రియల్గా మీకు చూపిస్తుంది. ఇది ప్రొడక్ట్ ట్యాగింగ్ లోపల మీకు మంచిగా అర్థమవుతుంది. ఇంకా ప్లస్ దీంట్లో ఏంటంటారంటే, మీకు దీంట్లో యూజ్ చేసుకోనికే ఇది ఇట్లోది యూజ్ చేయాలనేది మీకు మంచిగా ఉంటుంది. ఇది పెద్ద కాస్ట్ ఏం కాదు. ఆన్లైన్లో దీన్ని మనం ప్రైస్ బట్టి దీన్ని మనం తీసుకోవచ్చు. మనకి ఏది కావాలో అది ప్రైస్ బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రింగ్ లైట్ అనేది దీనికి అటాచ్ చేయాలి. ఈ పైన అనేది అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తే ఏమవుతుందంటే, ఈ లైటింగ్ అనేది మనం మామూలుగా కనెక్ట్ చేసుకోవాలి. ఇది యూఎస్బి ఉంది కదా, ఈ యూఎస్బి అనేది మనం నార్మల్గా మొబైల్ ఛార్జర్స్కు ఏదైతే అడాప్టర్ పెడతామో ఆ అడాప్టర్ తీసుకొని మనం దీనికి పెట్టి మనం ప్లగ్ఇన్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఒకసారి మీకైతే పెట్టయితే నేను చూపిస్తా, చూడండి. టోటల్గా ఇది మనకు అన్బాక్సింగ్. ఇది ఏంది, ఇది స్టాండ్. దీనికి సంబంధించింది మంచిగానే స్టాండర్డ్గానే ఉంది. ఇది వ్లాగింగ్ ఛానల్స్కు, టెక్ ఛానల్స్కు, ఇంకా మనకు ఎటువంటి మనం వ్లాగ్ చేస్తాం, కుకింగ్ ఛానల్స్, మన లేడీస్ కానీ కుకింగ్స్ ఛానల్స్ చాలా ఉంటాయి. లేడీస్ వాళ్ళు ఎక్కువ హైయెస్ట్ బడ్జెట్ పెట్టలేరు. ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మన చిన్న స్మాల్ క్రియేటర్స్కి, వ్లాగ్స్కు, టెక్ ఛానల్స్ వాళ్ళకి, ఈ వీడియోస్ మంచి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది మంచిగా అయితే యూజ్ అవుతుంది. దీంట్లో మీకు
దీన్ని ఎట్లా యూజ్ చేయాలన్నది మీకైతే చూపిస్తా. ఇదైతే స్టాండ్ ఇదైతే ఈ రింగ్ లైట్ ఈ రింగ్ లైట్ని దీనికి అటాచ్ చేయాలి. దీనికి అటాచ్ చేసి ఇది ఏం చేయాలంటే దీన్ని ప్రాపర్గా దీన్ని స్టెబిలైజ్ చేయగలగాలి. దీన్ని ప్రాపర్గా స్టెబిలైజ్ చేయగలిగితే మనకు మంచిగా సర్వీస్ అనేది మనకు మంచిగా వస్తుంది. ఇది ఎట్లా అంటారంటే ఈ వైరు దీనికి ఇచ్చిండు. ఇది బాగానే మంచిగా ఉంది వైర్ అయితే. ఇప్పుడు దీన్ని మనం అటాచ్ చేసుకొని ఈ రింగుని అటాచ్ చేసుకోవాలి. ఈ రింగు ఇట్లా దీన్ని అటాచ్ చేసుకోవాలి. మనకు ఇప్పుడు మనం బ్లాగ్ ఛానల్ చేస్తున్నాం. ఇగో అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. ఇగో పైకి కిందికి అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇంత హైట్ వస్తుంది. ఇంత హైట్ వచ్చినప్పుడు ఇది మొబైల్ అనేది మనం ఇక్కడ పెట్టాలి. ఈ హోల్డర్లో పెట్టాలి. ఇప్పుడు దీనికి మనం ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, దీన్ని కనెక్ట్ ఎట్లా చేసుకోవాలంటే మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది కింద ఉంది. ఇగో కింద ఉంది కదా. ఇంత కింద నుంచి వెళ్ళి ఇంతవరకు మనకు హైయెస్ట్ పొజిషన్లో ఈ రింగ్ లైట్ అనేది ఉంది. దీనికి మనం ఏం చేయాలంటే అడాప్టర్ అంటే మామూలుగా మనం నార్మల్గా మొబైల్ ఛార్జింగ్ పెడతాం కదా, ఆ అడాప్టర్ తీసుకోవాలి. అడాప్టర్ తీసుకొని దీనికి యూఎస్బి దానికి పెట్టాలి. యూఎస్బి దానికి పెట్టి ఇట్లా మనం ప్లగ్ఇన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైతే ఉంటుందో ఇది ఉంటుంది కదా, ప్లగ్ఇన్ అయితే చేసుకోవాలి. ప్లగ్ఇన్ చేసుకున్న తర్వాత మనకు ఇట్లా రావడం అయితే జరుగుతుంది. ఇట్లా వచ్చిన తర్వాత దీంట్లో మొబైల్ పెట్టి మనం ఏదైనా వ్లాగింగ్ కానీ ఇంకా టెక్ రిలేటెడ్గా ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు మనకు చేయాలి. ఇక్కడ బటన్స్ ఇచ్చిండు. దీనికి ప్లగ్ఇన్ దాంట్లో బటన్స్ ఇచ్చిండు. దీంట్లో లైటింగ్ మనము ఎక్కువ చేసుకునికే తక్కువ చేసుకునికో. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్న చూడండి, తక్కువ అవుతుంది లైటు. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అవుతుంది లైటు. ఇట్లా కలర్ఫుల్ మల్టిపుల్ కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు కావాల్సిన విధంగా మన వ్లాగింగ్ కానీ లైటింగ్ అనేది మీకు షో చేస్తుంది. ఇది పర్ఫెక్ట్గా మీరు చూడండి కరెక్ట్గా. మీకు దగ్గరికి కూడా వచ్చి చూపిస్తా. ఒక లైటింగ్ మంచిగా రాకపోతే ఇట్లుంటుంది. ఇట్లున్నప్పుడు ఏంటంటారంటే ఇక్కడ ఏంటంటే నేను ఎండ ఉంది కదా, అంత బ్రైట్నెస్ అనేది ఎక్కువ మీకు చూపిస్తలేదు. అట్లా ఇగో ఇది లైటింగ్, ఇది రింగ్ లైట్. దీంట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా కలర్స్ మనం చేంజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. మనం దీంట్లో పెట్టి మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది, నేను వ్లాగింగ్ చేస్తున్నా. ఇట్లా మీకు ఇప్పుడు వచ్చే వీడియోలన్నీ, నేను చెప్పే వీడియోలన్నీ దీంతోనే రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రొడక్ట్ ట్యాగింగ్. ఇది వస్తువు అనేది దీంట్లో చూపించాలి. ఏ దాంట్లో అంటే దీంట్లో చూపించాలి. దీంట్లో చూపించకుండా మనము ప్రొడక్ట్ ట్యాగింగ్ అనేది చేయరాదు. ప్రొడక్ట్ ట్యాగింగ్ అనేది మనం దీంట్లో వీడియోలలో కనిపించకుండా ట్యాగింగ్ చేసినాం అనుకో, ఏమవుతుంది అంటానంటే యూట్యూబ్ అనేది అఫిలియేట్ ప్రోగ్రామ్ అన్నది పర్మనెంట్గా రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే ప్రొడక్ట్ అనేది దాంట్లో కనిపించకపోయినా కొన్ని మనం అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. కానీ మనం ప్రాపర్గా ఇప్పుడు మనకి ఇచ్చిన వర్క్, మనకి ఇచ్చిన రూల్, మనకి ఇచ్చిన రెగ్యులేషన్స్ మనం పాటిస్తే యూట్యూబ్ మనకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పిన. ఈ యూట్యూబ్ ఇచ్చిన రూల్స్ అనేది మనం పాటిస్తే మనకేమవుతుందంటే మంచి బెనిఫిట్స్ మనకు యూట్యూబ్ అయితే అందిస్తుంది. ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది ట్రైపాడ్ అయితే ఉందో, ఇది అన్బాక్సింగ్. ఇది మన వీడియోలో కనిపిస్తుంది కాబట్టి మన డాష్ బోర్డ్లో ఉండని, ఇంకా మీకు దీంట్లోనే ఉండని ఆటోమేటిక్ ఆప్షన్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతుంది ఛానల్ ఉన్న వాళ్ళకి. అది ఆటోమేటిక్ ఆన్ చేసుకుంటే వీడియోలో ఏదైతే కనిపిస్తుందో ఆటోమేటిక్గా షాపింగ్ సంబంధించిన ఫ్లిప్కార్ట్ ఉండని, మింత్రా ఉండని, ఇంకా నైకా, ఫ్యాషన్, ఇట్లా కొన్ని పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, ఆటోమేటిక్గా ఆ లింక్ అనేది జనరేట్ అయిపోతుంది. ఆటోమేటిక్ ప్రొడక్ట్ ట్యాగ్ అయిపోతుంది యూట్యూబ్ అనేది. నేను యూట్యూబ్ అంటే ఏదో మీరు ఆషామాషగా అంటాను, నేను చెప్పిన కదా, ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్, చాలా మంచి ప్లాట్ఫామ్. అందుకోసమే ఇటువంటి జాగ్రత్తలు అనేది మనం తీసుకునాలి. ప్రతి యూట్యూబ్లో వచ్చే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటానంటే దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇది మనం ప్రాపర్గా వర్క్ చేస్తే ఏదైనా సరే మనకు ఇన్కమ్ అనేది, రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, దీంట్లో ఇంకొకటి, ఇప్పుడు ఈ మైక్ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడేది మైక్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించిన మైక్ ఇది ఆటోమేటిక్గా ట్యాగ్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రతిదీ నేను చేతిలో పట్టుకుంటా కదా, నేను చేతిలో పట్టుకొని ఇక్కడ పెట్టుకొని నేను మీకు మాట్లాడుతున్నా కదా, వాయిస్ వస్తుంది కదా ఇంత క్లియర్గా. దీన్ని ఏమంటారంటే మైక్ అంటారు. ఇది వైర్లెస్ మైక్. దీంట్లో మనం ప్రొడక్ట్ ట్యాగింగ్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ ప్రొడక్ట్ ట్యాగింగ్ అనేది
యూట్యూబ్ అల్గోరిథం ఏం చేస్తదంటే, నేను చెప్పినా కదా సర్వర్ అని చెప్పినా కదా, ఈ యూట్యూబ్ సర్వర్ అనేది అల్గోరిథం అనేది ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసుకుంటది. ఇది ఒక వస్తువు అక్కడ కనిపిస్తుంది, అఫిలియేట్ లింక్ అక్కడ ఏసేయాలని చెప్పి ఆటోమేటిక్‌గా దాని పని అది చేస్తది. మనం చేయాల్సింది ఏదో కంటెంట్ క్రియేట్ చేయడం మన పని. నేను ప్రతి వీడియోలో మీకు అరిసి చెప్పింది ఏమిందంటానంటే, మనం పని మనం చూసుకోనాలి. మన పని మనం చూసుకుంటే కంటెంట్ మన కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలి. నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తాను మీకు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్‌లో డబ్బుల గురించి పరిగెత్తరాదు. మీ ఆటోమేటిక్‌గా మీరు కంటెంట్ మీకు వస్తుందా లేదా చూసుకోవాలి. డబ్బులే మీ వెనక పరిగెడతాయి. ఒక విషయం ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మనీ వస్తదేమో, మనీ ఎప్పుడొస్తదని చెప్పి మనం ఇది చేయరాదు. మన ఫోకస్ కంటెంట్ మీద మనం ఫోకస్ పెట్టాలి. మనకు పని ఒక జర్నీ, ఒక ఫస్ట్ మనం చేస్తుంటే ఏదైనా సరే మనకి ఎగ్జాక్ట్‌గా అయితే రావడం అయితే జరుగుతది. దీన్ని విడిచిపెట్టి ఏం చేస్తారంటే ఈ ఫోకస్ మనీ మీద పెడతారు. ఈ మనీ ఎప్పుడొస్తది, ఈ డబ్బుల దాని మీద ఫోకస్ ఎక్కువ పెడతారు. డబ్బుల దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టినప్పుడు ఏమైతదంటారంటే, ఎక్కువ అనేది మీరు కంటెంట్ మీద ఫోకస్ చేయలేకపోతారు. కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. డబ్బుల గురించి వదిలిపెట్టాలి. యూట్యూబ్ చూసుకుంటది. ఇప్పుడు నేను మీకు ప్రతి వీడియోలో నేనేం చెప్పినా, మీకు కంటెంట్ గురించి మీరు ఆలోచించండి. కంటెంట్ గురించి ఆలోచిస్తే డబ్బులే మీ వెనకొస్తాయి. కంటెంట్ గురించి మీరు ఆలోచించాలి. డబ్బులు మనకు మనీ అనేది అవసరమే. కానీ ప్రతిదీ మనీతోని కూడుకొని లేకుంటది. మనం కంటెంట్ క్రియేట్ చేస్తేనే కదా ఏదైనా సరే. మీకు ఇవన్నీ విషయాలన్నీ మీకు ఉపయోగపడతాయని చెప్పి మన కొడంగల్ యూట్యూబ్ ఛానల్ మెంబర్స్‌కి, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి మెంబర్ మన కొడంగల్ ఛానల్ మెంబర్ మాత్రమే. మెంబర్స్ వల్ల మా ఫ్యామిలీతో సమానం. ఓకే. నెక్స్ట్ ఈ దాని గురించి మనం డిఫరెంట్ వేలో మనం లైటింగ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా, ఈ ఫోకస్ అనేది ఇట్లా లైటింగ్ అనేది పడుతుంటే ఏమవుతుందంటే, స్క్రీన్ పైన ఒక ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అంటే మంచి క్లారిటీ వస్తుంది, మంచి బ్లర్నెస్ అనేది పోతుంది. ఇది మీరు యూజ్ చేయాలి. ఇది మీరు ఒకవేళ కావాలనుకుంటే మీకు ప్రొడక్ట్ ట్యాగింగ్ లోపల మన వీడియోలో కనిపిస్తుంది. మీరైతే ట్యాగ్ చేసి తీసుకోవచ్చు. ఓకే. ఇది ఎందుకంటే ఇది బెస్ట్. ఇది చాలా 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 ఉపయోగపడుతుంది. ఈ మైక్ ఒకటి యూట్యూబ్ కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్ లోపల నా దగ్గర ఏమి లేవు, ఇన్స్ట్రుమెంట్ అనేది నా దగ్గర ఏం లేవు. నా దగ్గర ఓన్లీ థాట్ ఒకటే ఉన్నది, ఐడియా ఒకటే ఉన్నది. నా దగ్గర పెట్టుబడి నా దగ్గర లేవు, మనీ లేవు. అప్పుడు నాకు తీసుకోవాలంటే కూడా నాకు మనీ కూడా నాకు లేదు. ఎందుకంటే దీంట్లో మనము ఈ ట్రైపాడ్ లేకుండా మీ ఇంతమంది సబ్స్క్రైబర్ని తీసుకురావడం జరిగింది. ఈ మైక్ తోని తర్వాత కొన్ని రోజులు డేస్ అయిన తర్వాత ఈ మైక్ తోని మనము చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతిదీ పాసిబుల్ కాదు మనకు. కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు, ఇంకా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొని మీరు ఇవన్నీ చూసుకొని మీరు క్రియేట్ చేసుకోవాలని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఇవన్నీ మీకు ఉపయోగపడేవి, మీకు ఉపయోగపడతాయి. ప్లస్ మీ వల్ల మాకు ఉపయోగపడతాయి మన ఛానల్కి అనేది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీడియో దాని గురించి అయితే షేర్ అయితే చేయండి. ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ గురించి దీంట్లో ఏంటంటే, నాకు ఉన్న సోర్స్ ప్రకారమే నేను కంటెంట్ క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా సరే మనం కంటెంట్ పరంగానే మనం ఆలోచించాలి. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఏందంటారంటే, మనకు ఒక క్వశ్చన్ రివీల్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ ఏందంటారంటే, ఎగ్జాక్ట్‌గా దీనికి మన గూగుల్ యాడ్సెన్స్‌కి ఇంకా ప్లస్ దీనికి ట్యాక్స్ ఎట్లా మనం దీనికి అప్రోచ్ అవ్వాలి. యూఎస్ ట్యాక్స్‌కు ఇప్పుడు యూఎస్ ట్యాక్స్ పేయర్ అనేది యూఎస్ అప్రూవల్ ఇస్తేనే మనకు ఇండియా దానికి మనకు అప్రూవల్ ఇస్తేనే మనం అనేది మనీ అయితే జనరేట్ అవ్వడం అయితే జరుగుతుంది. దాని గురించి డెడికేషన్‌గా మీకు అర్థమయ్యేలాగా ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియో అనేది చాలా హైయెస్ట్‌గా ఉంటుంది. మీకోసం అని రెడీ చేసి అయితే నేను తీసుకొస్తాను. దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి షార్ట్స్ వీడియోలలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటారంటే మీకు టైం సరిపోదు చూడండి. లాంగ్ వీడియోస్ అనేది టైం సరిపోదని చెప్పి షార్ట్ వీడియోలో రూపంలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే మీకైతే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ దాని గురించి ఇంకా నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో నేనైతే మళ్ళీ అయితే కలుగుతాను. జై హింద్, వందే మాతరం. Audio Jungle.